యాదాద్రి టెంపుల్ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని రాష్ట్ర రోడ్ల భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నేడు యాదాద్రి దేవాలయం అధికారులతో అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్ ఓ రిటైర్డ్ అధికారిని ఈవోగా పెట్టుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. యాదాద్రికి వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. అవసరం లేకున్నా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించి అక్కడ దుకాణాలను ఇండ్లు తొలగించి స్థానికులకు నష్టం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు, కె జెండగే, డీసీపీ రాజేష్ చంద్రతో పాటు యాదాద్రి ఆలయం ఈవో రామకృష్ణ, వైటీటీఏ అధికారులు, మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్లు ఉన్నారు. సాగునీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 10,000 మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు చెప్పని కార్యక్రమాలు ఇలా యాదాద్రి టెంపుల్ మీద రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చాలా విషయాలు బయటపడ్డది. ఎవరైతే దీన్ని ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఒక రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఒక లేడీ అధికారిని పెట్టి మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా 300 కోట్ల డ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇకుంటే మీరు కింద చూసారు, అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టింది అక్కడ రాజపేట పోయే మార్గంలో. ఆ రోడ్డు కదా చిన్న అండర్ పాస్ కాదు కదా, ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది. రాజపేట ఏమైనా పెద్ద సిటీ ఆ రోజు ఎందుకు కట్టినట్టు ఆ ఫ్లైఓవరు? రెండవది ఇలా ఆటో వాళ్ళు పైకి రానియరు. ఆర్టీసీ బస్సులు వస్తే కింద బస్సులు దిగాలి, ఇంకో బస్సు ఎక్కాలి. ఆడెక్కిందంటే మళ్ళీ దర్శనం చేసుకుని కిందికి పోయిందాక బాత్రూమ్లు కాదా, పెద్ద మనుషులు, వయసున్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు, చిన్నపిల్లలు ఎక్కడైనా సరే ఇంత ఇబ్బంది వస్తే కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా. రెండవది ఇలా దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు, అక్కడ ఒక గతంలో డార్మెంటరీలో ఉండి షెడ్లలో మంచి మంచి ఫ్యామిలీస్ వాళ్ళు నిద్ర చేసేవాళ్ళు. దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర నిద్ర చేస్తే పుణ్యం కలదు. అక్కడ డార్మెంటరీ లేదు. ఈ అన్నిటి మీద నేను వచ్చే ముందే టెంపుల్ పోయే ముందే ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వీక్లో రివ్యూ పెట్టుకొని యాదగిరి ఈ వైటీటీ గతంలో ఏ విధంగా ఉండే కొందరి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళి కొందరు ధర్మకర్తల్ని మెంబర్ ఉండే ఒక బోర్డు మీటింగ్ లాగా వంశపారంపర్యంగా చైర్మన్ ఉండే, కానీ సీఎం చైర్మన్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ మాటలు అనుకుంటూ ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ మీరు చూసింది. ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వచ్చే రోడ్డు కొత్త ఇల్లు ఉంటే కూలగొట్టి ₹1,00,000 ఇంటికి 20-30 లక్షలు ఇచ్చారు. దేవుని దగ్గర దేవుడు ఉన్నది పేదోళ్ళను కాపాడటానికి. దేవుని పేరు మీద ఇవాళ యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపారస్తులు కడుపు కొట్టింది. ఫ్లైఓవర్ కట్టకపోతే ఇటు అటు 300-400 షాపులు అంటే ఒక 2-3 వేల మంది ఇవాళ తిండికి లేక, బిజినెస్ లేక రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. రేపు 3వ తారీఖు రోజు నేను, మినిస్టర్ గారు, విప్ గారు రివ్యూ చేసుకుంటాం. ఏ విధంగా కొన్ని సెటిల్ చేయాలనో మా కిషన్ రావు గారు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చాను. సార్ కొన్ని చేయవలసి ఉంటే చేయలేకపోయినాం. దాన్ని ఆ రోజు రివ్యూ చేసుకొని తప్పకుండా యాదాద్రి వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ వసతులు కల్పిస్తూ ఎక్కువ ప్రయాణికులు వచ్చే విధంగా బస్ డిపోను కూడా బస్సులు కూడా ఇంకా 40 బస్సులు కావాలని ఇప్పుడే సజ్జనార్ గారు కూడా ఫోన్ చేశాను. ఆ ఫోన్ కలిసి వారితో కూడా మాట్లాడి బస్సుల సంఖ్య పెంచడం, డిపో కెపాసిటీ పెంచడం. డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచడం అంటే మహిళలకు ఇవాళ ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం. గుళ్ళలకు వచ్చేది ఎవరు? భర్తలు ఏమైనా వ్యాపారానికి పోయినా, డ్యూటీకి పోయినా మహిళలు ఎక్కువ దేవుని మొక్కుతారు. వారి కూడా బస్ డిపోని పెంచడం. అలాగే కొత్త కోర్టు బిల్డింగ్ కూడా ఇప్పుడే కిషన్ రావు గారికి చెప్పడం జరిగింది, ఈవో గారికి చెప్పడం జరిగింది. ఆ ఉన్న 2 బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కోర్టు కోసం కేటాయిస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా కేటాయించినట్టయితే సీజే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి కోర్టు కూడా యాదగిరిగుట్టలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగిలిన విషయాలు 3వ తారీఖు 4వ తారీఖు ఎండోమెంట్ మినిస్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఒక యాదాద్రి టెంపులే కాదు, యాదగిరి, భువనగిరి, ఆలేరు, ఈ భువనగిరి జిల్లా మీద అన్ని పనుల మీద రివ్యూ చేసుకుంటాం. మిషన్ భగీరథ మాత్రం ఎంత ఘోరం అంటే 16 కిలోమీటర్ల పైప్ లైన్ వేయలేక చేతులు ఎత్తేసి అలా మంచినీళ్ళు కూడా సరిగ్గా 4 రోజులు నీళ్ళు వస్తలేవు. నీళ్ళే వస్తలేవు అసలు.
అంత పెద్ద మల్లన్న సాగర్ పైన ఉన్నది. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సమస్య రాబో కాలంలో తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమాలను చేస్తాం.